కామాక్షి, శృతి ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న మాయ గురించి మనం నిజం మొత్తం తెలుసుకోవాలని మాయ తన రూమ్లో లేని సమయంలో మాయ రూమ్లోకి కామాక్షి, శృతి వెళ్ళి మాయ గురించి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని మాయ రూమ్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. అప్పుడే మాయ గదిలో ఒక ఫోటో చూసి కామాక్షి, శృతి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ ఫోటోలో విరాట్ మాయకి ముద్దు పెడుతున్నట్లు, మాయ ఆ ఫోటోని జాగ్రత్తగా దాచుకున్నట్లు వాళ్ళకి అర్థమై ఒక్కసారిగా ఆ ఫోటోలో విరాట్ మాయని ముద్దు పెడుతూ ఉండేసరికి దాన్ని చూసి ఇద్దరు కూడా షాక్ అవుతారు. తర్వాత శృతి అమ్మ ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయేమో, ఇల్లు మొత్తం కూడా ఒకసారి చెక్ చేద్దాం అనడంతో శృతి, కామాక్షి ఇద్దరు కూడా ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక ఫైల్ కనిపిస్తుంది. వెంటనే శృతి అమ్మ అక్కడ ఒక ఫైల్ ఉంది, అది చూడు అని చెప్పడంతో కామాక్షి వెళ్ళి ఆ ఫైల్ తీసుకొని వస్తుంది. ఆ ఫైల్ని ఒకసారి చూడు శృతి అని కామాక్షి శృతికి ఇచ్చేసరికి శృతి ఆ ఫైల్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మ ఇది హాస్పిటల్ చెకప్దే, మాయ ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట అని శృతి కామాక్షితో అనేసరికి శృతి మాటలకి కామాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరోవైపు రూమ్లో విరాట్, చంద్ర ఇద్దరూ కలిసి మనం సరోగసి ద్వారా మాయని ఒప్పించిన సంగతి, ఇప్పుడు మాయ కడుపులో మన బిడ్డ ఉన్న సంగతి, మాయ ప్రెగ్నెంట్ అయిన సంగతి మన ఇద్దరికి తప్ప ఇంకా ఇంట్లో ఎవరికి తెలియదు. మామయ్య గారికి మనం ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్లో లేదు. మనంతటా మనమే చెప్తే బాగుంటుంది బావా, వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకొని మనల్ని నిలదీస్తే మనం అప్పుడు ఏమీ మాట్లాడకుండా వాళ్ళందరి ముందు ఒక దోషిలా నిలబడాల్సి వస్తుందని చంద్ర తన బాధనంతా విరాట్తో చెప్తూ ఉంటే విరాట్ కూడా అవును చంద్ర, నువ్వు చెప్పింది కరెక్టే, ఏదేమైనా మన ఇద్దరం ధైర్యం చేసి ఇంట్లో వాళ్ళందరికీ మాయ ప్రెగ్నెంట్ అనే నిజం సరోగస్ ద్వారా మనం మాయని ఒప్పించామని ఇంట్లో అందరి ముందు చెప్పేద్దామని విరాట్ కూడా చంద్రకి సపోర్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికే మాయ చేసే అరాచకాలన్నీ, పనులన్నీ కూడా మనం చాలా ఓపికతో భరిస్తున్నాం. అది మాయ ఆసరా చేసుకొని ఇంకా ఎక్కువ చేయకుండా ఉండాలంటే మనం మాయ ప్రెగ్నెంట్ అని ఇంట్లో అందరి ముందు చెప్పాలి అని అంటూ ఉంటుంది. విరాట్ కూడా మాయ బుద్ధి నాకు ఇప్పుడే తెలిసొచ్చింది, పూర్తిగా మాయ ఎలాంటి మనిషో నాకు ఇప్పుడే అర్థమవుతుంది చంద్ర, మనం ఎలాగైనా మాయని కంట్రోల్ చేయాలంటే ఈ విషయాన్ని మనం ఇంట్లో అందరి ముందు చెప్పాలని విరాట్, చంద్ర ఇద్దరు కలిసి మాయ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. విరాట్, చంద్ర తన గురించి మాట్లాడుకుంటుంటే మాయ చాటుగా విరాట్, చంద్ర మాటలన్నీ విని ఓహో అయితే నా గురించే మీరిద్దరూ మంచిగా మాట్లాడుకుంటున్నారు అనమాట, నా సంగతి మీరు చెప్తారా, చెప్పండి ఎలా చెప్తారో, నా కడుపులో బిడ్డని అడ్డం పెట్టుకొని నేనే మీ ఇద్దరిని రోడ్డు మీదకి లాగుతాను, చూస్తూ ఉండండి ఎలాంటి ప్లాన్ చేసి నన్ను ఆపుతారో అది కూడా నేను కూడా చూస్తానని అలా విరాట్, చంద్ర మాట్లాడుకుంటుంటే మాయ చాటుగా కోపంగా వాళ్ళకెళ్ళి చూస్తూ ఉంటుంది. మరి కామాక్షి, శృతి మాయ ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ఇంట్లో వాళ్ళ అందరి ముందు చెప్తారా లేదా అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.